ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు సండే కదండి, మీకు అందరికీ హ్యాపీ సండే. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాము. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. 34వ కీర్తన 17వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో నిన్ను నన్ను బలపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే దావీదు మహారాజు వ్రాయుచున్నటువంటి కీర్తన. ఈ యొక్క దావీదు ఏమంటున్నాడంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు అంటే దేవునికి చాలా ఇష్టము. నీవు నీతిమంతుడిగాను నీతిమంతురాలుగాను ఉన్నావా? నీవు గుండి దేవునికి మొరపెట్టుచున్నప్పుడు నీ మొర ఆలకించి ఆయన నీకు కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలో నుండి ఆయన నిన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో విడిపించునై ఉన్నాడు. ఏ శ్రమలలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ నిందలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ యొక్క సాతాను పోరాటంలో ఉన్నావో, ప్రతి పోరాటము నుంచి ప్రతి శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించనై ఉన్నాడు. నీ యొక్క శ్రమలలో కుంగిపోయి నలిగిపోయి దేవునికి దూరం అవుతున్నావా? దూరం కాకు. దేవుణ్ణి నీకు శ్రమ కలిగినప్పుడే దేవుణ్ణి హత్తుకొని ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆయన నీకు సమీపమయ్యి నీకు కలిగిన ప్రతి శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏ విధముగా విడిపిస్తారంటే, నీ చెయ్యి పట్టుకొని ఆయన ఆ శ్రమలన్నిటిలో నుండి నీకు దూరం చేసి నీకు తోడై ఉండి వాటినన్నిటి నుండి విడిపించనై ఉన్నాడు. ఏ శ్రమలో ఉన్నావు? అప్పులనే శ్రమ, కుటుంబం అనే శ్రమ, పిల్లలు భవిష్యత్తు సరిగా లేదనే శ్రమ, నీ భర్త తాగొచ్చి నిన్ను సరిగా చూడట్లేదని శ్రమలో ఉన్నావా? నీ భార్య నిన్ను సరిగా చూడట్లేదు, నీ భార్య నిన్ను విడిచిపోయింది అని శ్రమలో ఉన్నావా? ఏ యొక్క శ్రమలో ఉన్నావో ప్రతి శ్రమలో నుంచి నిన్ను దేవుడు యొక్క ఉదయకాల సమయంలో విడిపించనై ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో, ఈ ప్రేయర్ టవర్లో నా తండ్రి ఎంతమంది ప్రార్థన విన్నపములు ఇచ్చి ఉన్నారో వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను మా ప్రభువా. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాట్లాడారయ్యా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. ఆయా మమ్మల్ని నీతిమంతురాలుగాను నీతిమంతులుగాను చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకంలో నా తండ్రి నీతిమంతులుగా బ్రతకటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయా. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానములు, దుఃఖము, ఒంటరితనము, ఆయా సాతాను పోరాటము, మనుషుల యొక్క పోరాటము నా తండ్రి, వీటినన్నిటిలో నుండి యేసు నామములో వారికి విడుదల అవునుగాక మా ప్రభువా. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా పరిశుద్ధాత్మదేవా నీ ప్రియ బిడ్డలకి మీరు తోడుగా ఉండి వారు కలుగుచున్న ప్రతి శ్రమల నుంచి, ప్రతి ఆపదల నుంచి, ప్రతి ఒంటరితనము నుంచి, ప్రతి దుఃఖము నుంచి, ప్రతి ఆపదలో నుంచి, ప్రతి పోరాటంలో నుంచి వారిని మీరు విడిపించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేయమని అడుగుచున్నానయా. నీతిమంతులుగా ఈ యొక్క లోకంలో బ్రతుకుటకు మాకు నేర్పించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి, బాధ, రోగము, రుగ్మత నా తండ్రి ఉన్న వారికి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ వారిని స్వస్థపరచమని అడుగుచున్నానయా.
ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నా తండ్రి, అలాగే కుటుంబ పరంగా, వ్యాపార పరంగా నా తండ్రి, చదువు పరంగా, ఉద్యోగ పరంగా నా తండ్రి, నీ ప్రియ బిడ్డలకు కలుగుచున్నటువంటి ప్రతి శ్రమల నుంచి, ప్రతి శోధనల నుంచి, ప్రతి పోరాటముల నుంచి యేసు నామములో వారికి విడుదల అవునుగాక మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి నా తండ్రి. చెడిపోయినటువంటి కుటుంబాలు ఆయా చెదరగొట్టినటువంటి కుటుంబాలు ఆయా సమకూర్చమని అడుగుచున్నాను. విడిపోయినటువంటి భార్య భర్తల మధ్య వారికి ప్రేమ అనురాగాలు కలగచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా కుటుంబంలో శాంతి సమాధానము లేని వారికి శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. అప్పులు బాధతో బాధపడుచున్న వారికి యేసు నామములో అప్పులను దూరం చేయమని అడుగుచున్నానయ్యా. ఆయా త్రాగుడు, వ్యసనము, జోదము తండ్రి, ఆయా వీటితో బాధపడుచున్న ప్రతి ఒక్క పోరాటము నుంచి యేసు నామములో నీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారికి నా తండ్రి వాటినున్నిటి నుంచి విడుదల అవునుగాక మా ప్రభువా స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. ఆయా నీ ప్రియ బిడ్డలు ఈ రోజు నా చేయుచున్న ప్రతి పనిలో నీ కృపాని సన్నిధి వరకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ, ప్రతి ప్రయాణంలోని కాపుదలు ఉంచమని, ఆయా ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.